అమ్మ పాఠాలకు స్వాగతం. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి తెలుగు వాచికల్లోని 9వ పాఠ్యాంశం బసవ పరిణయం గురించి తెలుసుకుందాం. దీన్ని రచించిన కవి పాల్కూరి సోమనాథుడు. ఈయన ఎప్పుడు అంటే క్రీస్తకం 1160 సంవత్సరంలో ఓరుగల్ దగ్గరలోని పాల్కూరి అనేటటువంటి గ్రామంలో పుట్టారు. తండ్రి పేరు విష్ణురామదేవుడు, తల్లి పేరు శ్రీయాదేవి. 1240వ సంవత్సరంలో ఈయన చనిపోయారు. ఈయన రాసినటువంటి రచనలు ఏమిటి అంటే బసవ పురాణం, అనుభవసారం, బసవోదాహరణం, వృషాధిప శతకం, చతుర్వేదసారం, చెన్నమల్లు సీసాలు, పండితారాధ్య చరిత్ర, రగడలు, గద్యాలు, పంచకములు, అష్టకములు, ఉదాహరణ కావ్యాలు, ఇలాగా అనేక రకాలైనటువంటి రచనలు చేసి తెలుగు సాహిత్యానికి ఎనలేనటువంటి సేవ చేసినటువంటి మహాకవి పాల్కూరి సోమనాథుడు. ఈయన గొప్పతనం ఏమిటి అంటే వ్యవహారిక భాషలో అంటే లిఖిత భాష వేరు, మాట్లాడే భాష వేరు కదా. ఈ మౌలిక భాష వేరు, లిఖిత భాష వేరు. లిఖితం అంటే రాసే భాష, అలాగే రచన భాష వేరు, మౌలికం మాట్లాడే భాష వేరు. అయితే ఆ రెండింటికి వారధిలాగా ఈయన ఏం చేశారంటే వ్యవహారిక భాషలో రచన చేసినటువంటి మొట్టమొదటి కవి పాల్కూరి సోమనాథుడు. బసవ చరిత్రను ఏం చేశారైనా బసవ పురాణంగా, ద్విపద కావ్యంగా. బసవ పురాణం దేంట్లో రాశారు? ద్విపద కావ్యం అంటే ద్విపద ఛందస్సులో రచించారు. అందుకని బసవ పురాణాన్ని ద్విపదకు సంబంధించినటువంటి కావ్యంగా పురాణ గౌరవాన్ని తీసుకొస్తూ, అంటే ద్విపదకి పురాణ గౌరవాన్ని కూడా తీసుకొచ్చారు. ఎందుకు? ఈ బసవ పురాణాన్ని ద్విపదలో రాశారు కనుక ఆ కావ్యానికి కావ్య గౌరవం వచ్చింది. బసవ పురాణం అనే ద్విపద ఛందస్సులో రాయడం మూలంగా దానికి ద్విపద ఛందస్సుకు కావ్య గౌరవం వచ్చింది, పురాణ గౌరవం కూడా లభించింది ద్విపద ఛందస్సుకు. ఎందుకంటే ఎక్కువగా 4 పదాలతోటే ఎప్పుడు కావ్యాలు వచ్చేవి. కానీ దీంట్లో 2 పదాలే ఒక పద్యంగా ఈ కావ్యం రాయడం జరిగిందనమాట. ప్రథమాంధ్ర స్వతంత్ర పురాణకర్తగా చరిత్ర సృష్టించినటువంటి కవిశ్రేష్ఠులు కూడా ఈయనే. మొట్టమొదటిసారిగా ఆంధ్ర భాషలో స్వతంత్రంగా పురాణాలు రచించినటువంటి కవిగా కూడా చరిత్ర సృష్టించారు పాల్కూరి సోమనాథుడు. అన్ని శతక లక్షణాలు కలిగినటువంటి మొట్టమొదటి శతకమే ఈయన రాసినటువంటి వృషాధిప శతకము. దీంట్లో ఏమిటి అంటే దీంట్లో ఆయన చాలా రకాల ప్రయోగాలు చేశారు. దాంట్లో అంచానుప్రాసలు, ముక్తపదగ్రస్తాలు, అనుప్రాస అలంకారాలు ఇవన్నీ ఉపయోగించి రచనలు చేయడంలో ఈ సోమనాథులు చాలా ప్రసిద్ధి చెందినటువంటి కవి. సంస్కృతం, తమిళం, కన్నడ, మహారాష్ట్ర పదాలను ఉపయోగించి, అంటే ఇన్నిటిల్లోనూ కూడా ఆయన పాండిత్యం ఉంది. సంస్కృతం, తమిళం, కన్నడ, అంటే ఇవన్నీ కూడా ఆయనకి తెలిసిన భాషలే. దాని మూలంగా వాటికి సంబంధించిన పదాలన్నిటినీ ఉపయోగించి మణి ప్రవాళ శైలితో చెంపకమాల, ఉత్పలమాలను ఉపయోగించేవారు అంటారు. మణి ప్రవాళ శైలి అంటే ఆయన ఏ రచన చేసినా మణి ప్రవాళ శైలి అంటే 2 భాషలకు సంబంధించి మినిమం ఉంటాయి. ఆ రకంగా చంపకమాల, ఉత్పలమాల ఈ యొక్క ఛందనిస్సును ఉపయోగించి ఆయన రచనలు చేస్తూ ఉండేవారు. అంటే ఈ రచనలో ఎక్కువగా ద్విపద ఉంది, నెక్స్ట్ చంపకమాల, ఉత్పలమాలలు ఉన్నాయి, అంచానుప్రాసలు, ముక్తపదగ్రస్తాలు, అనుప్రాస అలంకారాలు ఇవన్నీ ఉపయోగిస్తూ కవిత్వం చెప్పగలిగినటువంటి ప్రసిద్ధ కవి పాల్కూరి సోమనాథులు. బసవ పరిణయం అంటే ఏమిటి? పరిణయము అంటే వివాహం. బసవ పరిణయం అంటే బసవేశ్వరుని యొక్క వివాహం గురించి తెలియజేయడమే మన పాఠ్యభాగం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇక్కడ చదవండి, ఆలోచించండి, చెప్పండి అనేది మీకు ఫస్ట్లో ఇచ్చారు చూడండి. ఏమిటది? ఫస్ట్ ఒక పాటని ఇచ్చారు, సినిమాలో ఉండే పాటే అది. ఏమిటా పాట? సీతారాముల కళ్యాణము చూతమురారెండి, శ్రీ సీతారాముల కళ్యాణము చూతమురారెండి, సిరి కళ్యాణపు బొట్టును పెట్టి
మణిపాక్షికమును నుదుటను కట్టి పారాయిని పాదాలకు పెట్టి. అంటే దీంట్లో ఏం చెప్పాడు అక్కడ? కళ్యాణం బొట్టు పెట్టి, తర్వాతేమో భాషికాలు నుదుటికి కట్టి, పారాణీలు పెట్టి, ఆ రకంగా పెళ్లి కూతురుగా తయారు చేశారు సీతాదేవిని. అలాగే చూడండి, సంపెంగ నూనెని కురులకు దూవి సొంపుగా కస్తూరి నామము తీర్చి చెంపచెవాచి చుక్కను పెట్టి అన్నాడు. అంటే ఏమిటి ఇక్కడ? సంపెంగ నూనెని కురులకు దువ్వి అంటే తలకి సంపెంగ నూనెని పెట్టారు. తర్వాత కస్తూరితోటి నామం పెట్టారు. చెంపకేమో జవ్వాజీతో కలిపినటువంటి ఆ కాటుకుని చెంపకి చుక్కగా పెట్టారు. ఈ రకంగా పెళ్లి కొడుకుని తయారు చేశారు. అంటే పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని తయారు చేసేటప్పుడు వాళ్ళు ఉపయోగించేటటువంటి ఆ సాంప్రదాయ పద్ధతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఈ పరిణయాల్లో అంటే వివాహాల్లో మనకి తెలుస్తూ ఉంటాయి. ఇక్కడ పాఠ్యభాగ ఉద్దేశం నేపథ్యం ఇచ్చాడు, అది కూడా చూడండి. పరమశివుణ్ణి ఆరాధించే వాళ్ళందరూ కూడా ఎవరైనా కావచ్చు, శివుని ఆరాధిస్తే చాలు వాళ్ళందరూ కూడా ఒకే కులం, ఒకే మతం, ఒకే జాతి, ఒకే వర్గం, ఇంకా అసలు వాళ్ళకి ఈ వర్ణం ఆ వర్ణం అనే తేడాలు లేవు. అందరూ ఒకటే, అందరూ ఒకటిగానే ఉంటారు. శివుణ్ణి ఆరాధిస్తే చాలు, అలాంటి వాళ్ళందరూ ఒక్కటే అని సమాజ స్థాపనకు సమాజం మళ్ళీ ఒకటిగా సమాజం అంటే అందరూ సమానమని ఒక ప్రత్యేకతని తెలియజేస్తూ దాన్ని కృషి చేసినటువంటి మహాత్ముడే బసవేశ్వరుడు. కాయకమే కైలాసం అంటే కష్టపడి జీవించడమే శ్రేష్టము అని తెలియజేశాడు. ఇతడు కర్ణాటకలో ఉన్నటువంటి హింగుళేశ్వర భగవాటి అనే అగ్రహారంలో మాదాంబ మాదిరాజు అనే దంపతులకు 1140లో ఆయన జన్మించడం జరిగింది. మాదాంబ సోదరుడున్నాడు, అతని పేరు బలదేవుడు. అంటే ఈ యొక్క బసవేశ్వరుని మావయ్య పేరు, మేనమామ పేరు బలదేవుడు. ఆ బలదేవుడు ఏం చేసేవాడు? కళ్యాణకటక రాజు అయినటువంటి బిజ్జనుని దగ్గర కోశాధికారిగా అతను పనిచేసేవాడు అనమాట. ఆయన కూతురుంది, ఆ కూతురు పేరేమిటి? గంగాంబ. ఆమెని మేనలుడైనటువంటి బసవేశ్వరునికి ఇచ్చి వివాహం జరిపించాడు బలదేవుడు. ఆ వివాహ విశేషాలే మన పాఠ్యానికి నేపథ్యం అన్నమాట. ఇప్పుడు ఈ పాఠ్యభాగం ఏమనింది? ద్విపద ఛందస్సులో రాయబడింది, అంటే ద్విపద కావ్య ప్రక్రియకు సంబంధించింది. కావ్యాన్ని ద్విపద ఛందస్సులో రాస్తే దాన్ని ఏమంటారు? ద్విపద కావ్యము అంటారు. ఈ యొక్క పాఠ్యభాగం అంతా కూడా ద్విపద ఛందస్సులోనే రాయబడింది, అందుకే దీన్ని ద్విపద కావ్యము అన్నారు. ఈ బసవ పురాణం ద్విపద కావ్యం గనక దాంట్లో మొట్టమొదటి ఆశ్వాసం నుంచే తీసుకోబడింది మన యొక్క పాఠ్యభాగం. ప్రేవేశిక చూడండి, భారతీయ సాంప్రదాయాల్లో వివాహానికి విశేషమైనటువంటి ఇంపార్టెన్స్ ఉంది, ప్రాధాన్యత ఉంది. అందుకే దాన్ని ఏమన్నారు? కళ్యాణం అని కూడా అంటారు. అంటే ఏమిటి? శుభకరమైనది, శుభప్రదమైనది అని దాని అర్థం. ఇది మతాలను, కాలాలను, పాలకులను అనుసరించి వివిధ రూపాలను సంతరించుకున్నాయి. అంటే ఒక్కొక్క మతం వాళ్ళు ఒక్కొక్క రకంగా ఆ వివాహ పద్ధతులను పాటిస్తూ ఉంటారనమాట. వివాహ బంధం కేవలం ఇద్దరు మనుషులు కలిపేది కాదు, 2 వంశాలను 3 తరాలను ప్రభావితం చేసే శక్తివంతమైన సాంప్రదాయము అని భావించేవారు. ఒకప్పుడు రోజుల తరబడి జరుపుకునే పెళ్లి వేడుకన ఇప్పుడు రోజుకొచ్చింది, గంటల్లో వచ్చింది, గంట నుంచి నిమిషాల్లో కూడా మారిపోయింది. ఇలా తగ్గుబోతూ రావడానికి కారణాలు ఏవైనా కూడా మానవ సంబంధాలన్నీ కూడా నెమ్మదిగా బలహీనపడుతున్నాయనేది మాత్రం మనకి తెలియజేస్తోంది. 13వ శతాబ్దంలో వీరశైవ మతం విశేషంగా ప్రచారంలో ఉన్నప్పుడు అప్పుడు కళ్యాణ శోభ ఏ విధంగా ఉన్నది అనేది మన ఈ పాఠ్యభాగం ద్వారా తెలుసుకుందాం. మకర తోరణములు, మణి తోరణములు, ముకుర తోరణములు మునుకెట్టబణిచి. ఈ 2 పాదాలు కలిపితే ద్విపదలో ఒక పద్యం లెక్క. మకర తోరణములు, మణి తోరణములు, ముకుర తోరణములు మునుకట్టబణిచి. అక్కడున్న వారిని పంపించారు. ఎందుకు పంపించారు? మకర తోరణాలు,
మణి తోరణాలు ముకుర తోరణాలు కట్టండి అని అక్కడి నుంచి వాళ్ళని పంపించారట, అంటే పురమాయించారు. మకర తోరణములు అంటే ఏమిటి అంటే మకరం మొసలి ఆకారంలో ఉండేటట్టుగా తోరణాల్ని అమర్చడం అన్నమాట, అలంకరించడం. మణి తోరణములు అనేక రకాలైనటువంటి ఈ మణులతో కలిగినటువంటి అద్దాల తోరణాలు లాంటివి కూడా అక్కడంతా కూడా అమర్చడానికి పంపించడం. ముకుర తోరణములు అంటే మల్లెపూలు మొదలైనటువంటి వాటితో పూలతోటి తోరణాలు, ఇవన్నీ కూడా కట్టడానికి అక్కడి నుంచి మనుషుల్ని పంపించి ఆ తోరణాలన్నీ కట్టించారట. కలయంగ వీధులా కస్తూరి అల్లుకు తెలిమి ముక్తా ఫలంబులా మృగ్గులిడుచు. ఇంకా ఏమని చెప్పారు? కలయంగ వీధుల కస్తూరి అల్లుకు తెలిమి ముక్తా ఫలంబుల మృగ్గులిడు. ఇంకా ఏమన్నారంటే వీధుల కస్తూరి అలుకు తెలిమి, అంతా చుట్టుపక్కల వీధులన్నీ కూడా చక్కగా కస్తూరితోటి అలికి, అంటే సుగంధ ద్రవ్యాలు పోసి అదంతా కూడా శుభ్రం చేసి ముక్తాఫలంబుల మురుగులిడు, అంటే ముత్యాల్లాంటి ముగ్గులన్నీ కూడా అక్కడ వెయ్యమని చెప్పారు. 2 భక్తుల పిలువుండు మీరెదురు వండు వేగమ తోడి తెండనుచు. 2 భక్తుల పిలువుండు మీరెదురు వండు వేగము తోడి తెండనుచు. ఇంకా ఏమన్నారంటే అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఎలా పురమాయిస్తున్నారో చూడండి పనులు. 2 భక్తుల పిలువుండు, రండి. అక్కడ వచ్చినటువంటి భక్తులందరూ ఉన్నారు కదా, వీళ్ళు శివభక్తులు. వీళ్ళందరూ కూడా ఎవరు అంటే బసవేశ్వరుడు వాళ్ళందరూ కూడా శివభక్తులు కనుక 2 భక్తుల పిలువుండు, అలాగే శివభక్తులందరూ వస్తారు కనుక వాళ్ళందరినీ పిలుచుకురండి. మీరు ఎదురు వెళ్ళండి, వెళ్ళి వేగంగా వాళ్ళందరినీ దగ్గరుండి తీసుకురండి. వేగమ తోడి తెండు, వెళ్ళి దగ్గరుండి వాళ్ళని తీసుకుని రండి. ఇటవచ్చు నయ్యలకెదురు వచ్చుచును అటవచ్చు నయ్యల కర్తి మొక్కుచును. చూడండి, ఇట వచ్చు అయ్యలకెదురు వచ్చుచును అటవచ్చు నయ్యల కర్తి మొక్కుచును. ఇక్కడి నుంచి ఓ పక్క నుంచి వస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారుగా, పెళ్లికి వచ్చే వాళ్ళందరూ అందరూ వచ్చే వాళ్ళందరికీ కూడా ఎదురెళ్ళి ఆహ్వానించాలి. అలాగే ఇంకో పక్క నుంచి ఎవరైనా వస్తున్నట్టే వాళ్ళకి చేతులతోటి ఇలా తల వంచి, అంత దూరం వెళ్ళలేకపోయినా చేతులతో తల వంచి నమస్కరించి రమ్మని చెప్పి వాళ్ళకి ఆహ్వానం పలకాలి. ఆ విరళ నవ్య పుష్పాంజలులిచ్చి ప్రవిమల ధూప దీపంబులో నర్చి. ఇంకా ఏం చేయాలట? అవిరళ్ళ నవ్య పుష్పాంజలులిచ్చి ప్రవిమల ధూప దీపముల నర్చి. ఇంకా చక్కటి అప్పుడే విసినటువంటి ఫ్రెష్గా ఉన్నటువంటి ఆ పుష్పాలతోటి ఆ పూలదండలతోటి అక్కడ ఇచ్చి ప్రేమల ధూప దీపంబులు నర్చి, అంటే ఆ మంచి పుష్పాలు తీసుకొచ్చి వాళ్ళని పూజ చేసి పాదపూజ చేసి ప్రేమల ధూప దీపంబులు నర్చి వాళ్ళకి, అంటే దేవుడికి పూజ చేసినట్టుగా వాళ్ళకు కూడా ఆ దీపం హారతులు అవన్నీ కూడా వాళ్ళకి ఇచ్చి మహాత్ములకు సాష్టాంగుడై అక్షణంబు విభూతి వీర్యములర్పించి. మహాత్ములకు సాష్టాంగుడై ఆ క్షణంబు విభూతి వీర్యములర్పించి. ఇంకా అదే క్షణంలో వాళ్ళని రమ్మని చెప్పి అందరికీ చెప్తూ వచ్చే వాళ్ళందరినీ చక్కగా ఆహ్వానిస్తూ వాళ్ళకి చక్కగా పువ్వులతో పూజ చేసి వాళ్ళని హారతులు ఇచ్చి రమ్మని చెప్పి ఆ క్షణంలోనే మళ్ళా ఆ మహాత్ములకు సాష్టాంగుడై వచ్చిన వాళ్ళందరికీ కూడా వాళ్ళకి సాష్టాంగ నమస్కారాలు చేసి ఆ క్షణంలోనే వాళ్ళకి విభూతి వీర్యములు అర్పించి వాళ్ళకి ఏమి ఇచ్చారట? విభూతి వీర్యాలు ఇచ్చారు. విభూతి వీర్యము అంటే ఏమిటి? విభూతి వీర్యము అంటే ఒకప్పుడు ఇలాంటి స్వామీజీలు అంటే ఈ శైవ మతాన్ని తీసుకున్నటువంటి జంగమ దేవులందరికీ కూడా ఈ వీర్యం ఇచ్చేవారు, అంటే తాంబూలం అన్నమాట. ఆ తాంబూలం ఎటువంటి తాంబూలము? దాంట్లో విభూతి వీర్యము, విభూతి కూడా దాంట్లో కలిపి అటువంటి తాంబూలాన్ని జంగమ దేవరులకు ఇవ్వడం అనేది గురువులకు, పీఠాధిపతులకు, అలాంటి వాళ్ళందరికీ ఆహ్వానించే టైంలో తాంబూలం కూడా చేతికిచ్చి వాళ్ళని ఆహ్వానించడం అనేది వాళ్ళ యొక్క సాంప్రదాయం అన్నమాట. అందుకని వాళ్ళు ఆ ఖర్జూరం పండు, తమలపాకులు, విభూతి ఇవన్నీ కూడా పెట్టి వాళ్ళకి అవి ఇచ్చి వాళ్ళని ఆహ్వానించి తీసుకొచ్చేవారు.
ఆ రకంగా అనమాట. కోలాటమును పాత్ర గుండ్లి పేరిణియు కేళిక జోకయు లీల నటింప. ఇంకా కోలాటమును పాత్ర గుండ్లి పేరిణియును కేళిక జోకయు లీల నటింప. ఇంకా అక్కడ ఏమేమి ఏర్పాటు చేశారండి పెళ్ళికి అంటే కోలాటాలు, ఇవన్నీ కూడా నాట్యరీతులే కదా కోలాటాలు, అవన్నీ కోలాటాలు. ఇంకా పాత్రలు అంటే రకరకాల వేషాలు వేసి వాళ్ళు నటిస్తూ ఉండేవారు అనమాట. వచ్చిన వాళ్ళందరినీ ఆనందపరుస్తూ ఉండేవారు. గొండ్లి అనేది కూడా ఒక రకమైనటువంటి కోలాటం లాంటి ఒక రకమైన నాట్యం, అది కూడా గొండి నాట్యం అంటారు. పేరిణి నాట్యము, ఇవి కూడా ఆ యుద్ధ సన్నతులను చేయడానికి అంటే వాళ్ళల్లో వీరోత్సాహాన్ని వీరభక్తిని ప్రకటింపజేయడానికి పురుషులు చేసేటటువంటి ఒక నాట్యమే పేరిణి నాట్యము అంటారు. కేళిక జోకయు లీల నటింప. ఇంకా కేళిక అనేది ఈ జోక అనేది ఇవన్నీ కూడా నాట్యాలలో ఉండే రకాలు. అలాగా అక్కడున్న వాళ్ళందరూ రకరకాల నాట్య ప్రదర్శనలు ఏర్పాటు చేశారు ఆ ప్రాంతంలో. బాయక చాండు భళాయను శబ్దమాయితి కా సంబంధి ఊర్చిల్లా. బాయక చాండు భళాయను శబ్దమాయతి కా సంబంధి గూర్నిల్లా. ఇంకా అక్కడ ఏం జరిగింది అంటే ఇటువంటివన్నీ కూడా ఏర్పాటు చేస్తే అవన్నీ చూస్తున్న వాళ్ళందరూ కూడా భలే చాంగుబళ్ళ అనేటటువంటి శబ్దాలు ఆకాశాన్ని అంటేటట్టుగా అవన్నీ కూడా ఆకాశ సంబంధి కూర్నిల్లా మారుమ్రోగుతున్నాయట. ఆ శబ్దాలన్నీ కూడా ఎలా ఉన్నాయి, చాంగుబళ్ళ అని మరింత ఉత్సాహంగా ఆకాశాన్ని అంటే అంత ఉత్సాహంతో అవన్నీ మారుమ్రోగిపోతున్నాయి. నలిరేగి వేణు వీణా వాద్య వితతులులియుచు లీలతో నొక్కట మ్రోయ. నలిరేగి వేణు వీణా వాద్య వితతులులియుచు లీలతో నొక్కట మ్రోయ. ఇంకా ఏం జరిగింది అక్కడ అంటే వేణువు వీణా వాద్య వితతులులియుచు అంటే వేణువులు వేణువాయిద్యాలు ఉన్నాయి, వీణా వాయిద్యాలు వీణా తంత్రులు మ్రోగుతున్నాయి అక్కడ అన్నీ కూడా. ఆ రకంగా అవన్నీ కూడా కొందరేమో వీణాను మోగిస్తుంటే కొంతమంది వీణని వాయిస్తున్నారు, కొంతమంది వేణువుని వాయిస్తూ ఉన్నారనమాట. ఆనంద గీతంబు లగ్గించువారు పూని శంకర గీతములు వాడువారు. ఇంకా కొంతమంది ఎలా ఉన్నారట, ఆనందంతో గీతంబు లగ్గించువారు, ఆనందంతో గీతాలు పాడుతున్నారు, పాటలు పాడుతున్నారట కొంతమంది. మరికొంతమంది ఏం చేస్తున్నారు, పూని శంకర గీతములు పాడువారు, మరికొంతమంది శివస్థుతులను చేస్తున్నారు. శంకర గీతాలు అంటే శివుడి మీద స్తుతులు చేస్తున్నారనమాట. జతి గీతముల మీద చప్పటలిడుచు అతిశయ శివభక్తి నాడెడువారు. జతి గీతముల మీద చప్పటులిడుచు నతిశయ శివభక్తి నాడెడువారు. ఇంకా ఏం చేస్తున్నారంటే అక్కడ జతులు అంటే ఒక రకమైనటువంటి పాటకి నాట్యానికి రెండింటికి సంబంధించిందే జతి ప్రక్రియ అంటారు. ఆ రకంగా జతి ప్రక్రియ జరుగుతున్నప్పుడు అక్కడున్న వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, దానికి అనుగుణంగా చప్పట్లు కొడుతున్నారట. అతిశయ శివభక్తి నాడెడువారు, మరికొంతమంది శివభక్తి ఎక్కువైపోయి ఆ శివభక్తితోటి ఊగుతూ నాట్యాలు చేసేస్తున్నారట వాళ్ళు. నాది పురాతనాపాదిత స్తుతులు వేదార్థములుగాక వివరించువారు. నాది పురాతనాపాదిత స్తుతులు వేదార్థములుగాక వివరించువారు. అంతేకాకుండా ఆది పురాతనాపాదిత స్థుతులు అంటే పూర్వకాలం నుంచి ఆ శివస్థుతులు ఎలా అయితే ఉంటాయో ఆ శివస్థుతులన్నింటినీ పాడడమే కాకుండా వాటి గురించి వేదార్థములు, వేదాల యొక్క అర్థాల గురించి వివరించువారు. కొంతమంది వాటి గురించి వివరిస్తున్నారట. నిరిశివ మరులునన్ గురిలేని వేట్క నరిమురి మిన్నంది ఆడెడువారు. ఇంకా నిరి శివమరులున్న గొర్రెలేని వేట్క, ఇంకా ఆ శివుడి మీద భక్తి పారవశ్యంతో నరిమురి మున్నంది ఆడెడువారు. ఆ భక్తి పారవశ్యంతో వాళ్ళు ఏం చేస్తున్నారు,
విపరీతమైన ఉత్సాహం కలిగి వాళ్ళు గంతులేస్తూ పాటలు పాడుతున్నారు, ఆడుతున్నారట. ఆడేడు వారు వాళ్ళు నాట్యం చేస్తూ ఉన్నారు. అంటే శివభక్తితోటి అక్కడంతా ప్రాంతమంతా కూడా శివభక్తిని సూచిస్తూ ఉంది కనుక శివభక్తితోటి వాళ్ళందరూ కూడా ఎంతో ఎక్కువ ఉత్సాహంతో వాళ్ళు గంతులేస్తున్నారట. మ్రోకి శివానందమున తమ్ము మరచి నికంపు సుఖమున నిద్రించువారు. మ్రోకి శివానందమున తమ్ము మరచి నికంపు సుఖమున నిద్రించువారు. ఇంకా ఏం చేశారు? మ్రొక్కి శివానందమున, శివుణ్ణి మొక్కుతూ శివుణ్ణి స్తుతిస్తూ తమ్ము మరచి తమను తామే మర్చిపోతున్నారు. అంటే అంత ఆనంద పారవస్యంలో మునిగిపోతున్నారు. సుఖమునే నిద్రించువారు ఆ ఆనందంతో తన్మయత్వంతో తమ్ము తామే మర్చిపోతున్నారు. నిద్రలోకి వెళ్ళిన వాళ్ళు తమను తాము ఎలా మర్చిపోతారో అలాగా వాళ్ళు శివుడి మీద ఆనంద పారవస్యంలో పడి వాళ్ళని వాళ్ళే మర్చిపోతూ ఉన్నారట. నిఖాల మహేశ్వరి నికరంబులిట్లు సుఖలీల గొలువున్న చో బసవయ్య. ఇంకా ఏం జరిగింది అక్కడ? నిఖాల మహేశ్వరి నికరంబులిట్లు సుఖలీల గొలువున్నచో బసవయ్య. ఈ రకంగా ఆ ప్రాంతమంతా కూడా భక్తితోటి నిండిపోయినటువంటి ఆ సమయంలో, అంటే ఈ జంగమ దేవతలందరూ వచ్చారు, శివుని స్తుతించే వాళ్ళే అక్కడ ఉన్నారు. ఇలాంటి వాళ్ళందరూ కూడా ఆనంద పరవశంతో ఆడుతున్నారు, పాడుతున్నారు, నాట్యాలు చేస్తున్నారు. ఇలాగా ఆ ప్రదేశం అంతా కూడా మహేశ్వరి నికరంబులిట్లు ఆ మహేశ్వర స్థితితో ఉన్నటువంటి ఆ సమయంలో బసవయ్య అప్పాద జలములనభిషిక్తుడగుచు పోప్పి దివ్యాంబర యుగ్మంబు సాతి. ఆ పాద జలములను అభిషిక్తుడనుచు, ఇంకా అతను ఏం చేశాడంటే ఆ పాదజలములు అంటే జంగమేశ్వరుల యొక్క పాదాలు కడిగినటువంటి ఆ నీరుందే, ఆ శివభక్తుల యొక్క పాదాలు కడిగిన నీరుతోటి అభిషేక్తుడయి తాను కూడా దివ్యాంబర యుగ్మంబు సాతి, దివ్యమైనటువంటి ఆ యొక్క వస్త్రాల జతను తను తీసుకుని వేసుకుని ధరించి భజితంబు నెరపూత పలుచగా పూసి నొసల త్రిపుండ్ర మొప్పసగా ధరించి, భజితంబు నెరపూత పలచగా పూసి నొసల త్రిపుండ్ర మొప్పసగ ధరించి. ఇంకా ఏం చేశాడు? ఒంటికి ఆ యొక్క విభూది ఏం చేసుకున్నాడంటే పలచగా ఒళ్ళంతా రాసుకున్నాడు. ఇంకా నొసల దగ్గర అంటే నుదుటికి త్రిపుండ్ర మొప్పసగ ధరించి ఈ యొక్క శివభక్తులందరూ కూడా అడ్డంగా విభూతిని రాసుకుంటారు. అలాగే అడ్డంగా నామాలు, విభూతి నామాలు పెట్టుకున్నాడు. మౌళి ప్రసార సమంబులు దురిమి ప్రోలగ రుద్రాక్ష పూషలు దాల్చి. మౌళి ప్రసార సుమంబులు దురిమి పోలగా రుద్రాక్ష పూషలు దాల్చి. ఇంకా ఏం చేశాడంటే ఆ మౌళి అంటే సిగలో ప్రసార సుమంబులు దురిమి ఆ పాదపూజ చేసినటువంటి ఆ పుష్పాలతో వచ్చేటప్పుడు వాళ్ళందరికీ పాదపూజ చేశారన్నాం కదా, ఆ పాదపూజ చేసినటువంటి ఆ పుష్పాలని కళ్ళకద్దుకుని తల్లో పెట్టుకున్నాడు. పోలగ రుద్రభూషలు దాల్చి. ఇంకా తన యొక్క ఆభరణాలు ఏం వేసుకున్నాడు బసవయ్య అంటే రుద్రాక్షమాలని అతడు ఆభరణాలుగా ధరించాడు. సారమై లింగ పసాయతంబనెడు పేరను కల్గు కఠారంబు కట్టి. సారమై లింగ పసాయతనంబనెడు పేరను కల్గు కఠారంబు కట్టి. ఇంకా ఏం చేశాడంటే లింగ పసాయతనము అనేది వీళ్ళ యొక్క ఈ శివభక్తుల యొక్క మతం. అంటే ఎవరైతే ఎటువంటి వాళ్ళైనా కూడా ప్రత్యేకంగా ఏ మతం అనే దాంతో సంబంధం లేదు. ఎవరైతే శివుణ్ణి ఆరాధిస్తూ శివభక్తిలో మునిగి ఉంటారో వాళ్ళందరూ కూడా ఒక్కటే. వాళ్ళందరినీ ఏమంటారు? పసాయతనము అంటారు. అలాంటటువంటి ఆ పసాయతనం బనెడు శివలింగధారులు. అంటే పసాయతనులు అంటే ఎవరు అంటే శివలింగాన్ని ధరిస్తారు వాళ్ళు పసాయతనులు. అంటే శివుణ్ణి పూజిస్తూ శివలింగాన్ని ఎప్పుడు కూడా ధరించే వాళ్ళే పసాయతనులు. ఆ రకంగా లింగ పసాయతనం బెడును పేర కలుగు కఠారంబు గట్టి. అతను ఏం చేశాడు? ఒక శివలింగాన్ని నడుముకి కట్టుకున్నాడనమాట. అంటే లింగ పసాయతనమై ఖడ్గాన్ని నడుము దగ్గర కట్టుకున్నాడు. ఆనంద బాష్పములుగులువార మేను రోమాంచ సమ్మిళితమై తనరా. ఆనంద బాష్పములుగులువార మేను రోమాంచ సమ్మిళితమై తనరా.
అతనికి ఆ శివభక్తుల్ని వాళ్ళందరినీ చూస్తూ ఉంటే అతని కళ్ళల్లోంచి ఆనంద బాష్పాలు రాలుతున్నాయట. మనస్సంతా కూడా రోమాంచితమైపోయింది. రోమాంచితం అంటే నిక్కబొడుచుకుంది. ఆ యొక్క శివభక్తికి మనసంతా కూడా మేనంతా తన శరీరం అంతా కూడా రోమాంచితమైపోయింది. అంటే నిక్కబొడుచుకుంది ఆ శివభక్తితోటి. భక్తి శృంగారమేర్పడ జారగొన్న భక్తి కళార్ణపు బసవయ్య చూచి. ఆ రకంగా భక్తి శృంగారం ఏర్పడ జోరగొన్న, భక్తితో పాటు సౌందర్యంగా కనిపిస్తున్నటువంటి భక్తితో నిండుంది ఆ ప్రాంతం. ఇతను బసవయ్య ఎలా ఉన్నాడు? భక్తి ఉంది, చూడ్డానికి చాలా అందంగానూ కనిపిస్తున్నాడు. అలాంటి బసవయ్యను చూశాడు మేనమావైనటువంటి అతను. ఆ బలదేవుడు అనుకుంటున్నాడు చూడండి, ఎట్టి ధన్యుండవౌదునే ఇప్పుడనుచు దట్టుడు బలదేవ దండనాయకుడు. ఏం చేశాడట? కళ్యాణ కటక రాజు కదా, ఆ రాజు అయినటువంటి బిజ్జనుడి దగ్గర సేనాధిపతిగా ఉన్నటువంటి అంటే దండనాయకుడిగా ఉన్నటువంటి బలదేవుడు అతను ఈ వస్తున్నటువంటి బసవేశ్వరుణ్ణి చూసి ధన్యుడనవుదునే ఇప్పుడనుచు, తన కూతుర్ని అతనికి వివాహం చెయ్యాలనుకుంటున్నాడు కనుక అతన్ని చూడగానే ధన్యుడనవుదునే ఇప్పుడనుచు, ఇప్పుడు కదా నేను ధన్యుడినవుతున్నాను, నా కూతుర్నిచ్చి ఈ బసవేశ్వరుడితో వివాహం చేయడమే నాకు ధన్యత, అంతకంటే వేరేదేముంది అని మనసులో అనుకుంటున్నట్ట. తన కూతు కామిని జనతిలకంబు ననుపమ శృంగార వనతి గాంగాంబ. తన కూతు కామిని జనతిలకంబు ననుపమ శృంగార వనతి గంగాంబ. ఆ కూతురు పేరేమిటి? గంగాంబ. బలదేవుని కూతురు పేరు గంగాంబ. అంటే ఇప్పుడు పెళ్లి కూతురు పేరు గంగాంబ. తన కూతురు బలదేవుడు అనుకుంటున్నాడు ఏమని? తన కూతురైనటువంటి గంగాంబ. ఆమె ఎట్లా ఉంటుంది, ఎట్లాంటిది అంటే కామిని జన తిలకంబు, ఆమె స్త్రీలలోనే శ్రేష్ఠురాలు. అనుపమ శృంగారవణతి, అతిలోక సౌందర్యవతి తన కూతురు. అలాంటి కూతుర్ని ఈ బసవేశ్వరుడికి ఇచ్చి వివాహం చేస్తున్నాను, ఇప్పుడు నా జన్మ ధన్యమైంది అని భావించాడు. అటువంటి గంగాంబను ఏం చేశాడు? తోడ్తెచ్చి ఎట్ల భక్తులకు మ్రొక్కించి ఏడ్తేర శుభచేష్టలెదురుకొనగా. తోడ్తెచ్చి ఎట్ల భక్తులకు మ్రొక్కించి ఏడ్తేర శుభచేష్టలెదురుకొనగా. తోడు తెచ్చి వెళ్ళాడు, కూడా తీసుకుని వచ్చాడు కూతురికి ఎదిరిలే కూతురిని తీసుకొచ్చాడు. తీసుకొస్తే ఏం చేశాడు? భక్తులకు మ్రొక్కించి అక్కడ ఉన్నటువంటి శివభక్తులందరికీ మొక్కించాడు, దండం పెట్టించాడు. ఏ తేర శుభచేష్టలు ఎదుర్కొనగా, ఆ సమయంలో శుభశక్షణాలు కనిపిస్తుండగా కూతురుని తీసుకొచ్చి అందరికీ మొక్కించాడు, దండం పెట్టించాడు. శివభక్త వనితలు శేషలు సల్ల శివబలం బగ్గళించిన ముహూర్తమున. శివభక్త వనితలు శేషలు సల్ల శివబలం బగ్గళించిన ముహూర్తమున. శివబలంబు అగ్గళించిన ముహూర్తమున, ఆ శివభక్తులందరూ పెట్టినటువంటి ముహూర్తంలో శివభక్త వనితలు, ఆ శివుణ్ణి సేవించేటటువంటి ఆ స్త్రీలు ఉన్నారు, వాళ్ళందరూ శేషలు చల్ల, వీళ్ళందరూ శివభక్తులైనటువంటి వీళ్ళందరూ కూడా శేషలు చల్ల అక్షంతలు చల్లుతుండగా వేదోక్త శివధర్మ విధి భవసమనికి గాలిద సుత పెండ్లి కావించెనంత. వేదోక్త శివధర్మ విధి బసవనికి గాలిద సుత పెండ్లి కావించెనంత. వేదోక్తంగా అంటే వేదాలలో చెప్పబడినట్టుగా, శివధర్మము అంటే శివుడి ధర్మ ప్రకారము, శివధర్మ ప్రకారంగా, విధి అంటే శివధర్మ ప్రకారంగా ఏ ఒక రకంగా అయితే చెయ్యొచ్చో అదే విధంగా బసవనికి తన కుమార్తె అయినటువంటి గంగాంబకు ఇచ్చి పెళ్లి కావించెన్. ఆ టైంలో అతను వివాహం చేశాడు బలదేవుడు. ఆ రకంగా బసవేశ్వరుడికి గంగాంబకి వివాహం జరిగింది. మీకు ఈ పాఠం కనుక నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మీ అభిప్రాయాలు సూచనలు కామెంట్ బాక్స్లో పొందుపరచండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. సెలవు.